40 సంవత్సరముల ప్రయాణ కాలం అది. ఇంచుమించు 25 లక్షల మంది దేవుని ప్రజలు. అందులో స్త్రీలు, చంటి బిడ్డలు, చిన్నపిల్లలు ఉన్నారు. వృద్ధులు ఎంతోమంది ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుంచి ప్రయాణమై వాగ్దాన దేశము చేరే సమయంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, అన్య జనులు, అన్య రాజులు అందరూ కలిసి వారిని నాశనము చేయాలని ఆలోచన చేసినారు. దోచుకోవాలనుకున్నారు. సరిహద్దులను మూసి ఇజ్రాయేలు ప్రజలు వెళ్లకుండా ఆపాలని ప్రయత్నం చేసినారు. వారిని ఎన్నో బాధలు పెట్టినారు. దోచుకోవాలనుకున్నారు. వారి స్త్రీలను చెరపట్టాలి అని ప్రయత్నములు చేసినారు. ఇవన్నీ ఏవీ జరగకుండా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇజ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశమునకు శాంతితో నెమ్మదితో చేర్చినారు. మన ప్రభు అన్యజనులకు రాజై